కన్నులేంది ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వింటున్నారు. అప్పుడు నన్ను అడిగారు, సార్ మీరు చేయవచ్చు కదా సినిమాలో. హీరో అంటే ఎలా నమ్మేవరా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని గ్రాఫిక్స్ లో తీసేస్తారు. అసలు ఇలాంటి గురించి మాట్లాడటం వర్క్ వచ్చినటువంటి ఆ వారసత్వంగా ఆస్తులు పంచుకున్నప్పుడు ఏమేమి వచ్చినాయి మీకు అప్పుడు? బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాడు అని చెప్పి నాకు ప్రొడక్షన్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఓన్ ప్రొడక్షన్ చేద్దాం అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. స్టార్ట్ చేస్తున్నట్టు ఒక కొత్త నటుడి కింద. సో దీనికోసం ఏమన్నా ప్రిపేర్ అయ్యారా? హోంవర్క్ ఏమన్నా? యాక్టింగ్ మా బ్లడ్ లోనే ఉంది. బ్లడ్ మిషన్ నడుస్తుంది ఇక్కడ. వీళ్ళనే ఉంది. అంటే నేను ఇంతకుముందు అన్నానండి, నీకు యాక్టింగ్ ఎందుకు అన్నారు, యాక్టింగ్ కోసం ఎందుకు నీకు ఏంటిది మాకేంటిది అంటున్నాను. నీకు నువ్వు బాగా చెప్తున్నావు, మామూలుగా మాట్లాడేటప్పుడు బాగా యాక్ట్ చేస్తాను, నీకెందుకు యాక్టింగ్ కోసం అన్నారు. నువ్వు అలా కాదు, ఫస్ట్ పిక్చర్ లోనే పర్ఫెక్ట్ ఏమైనా అనిపించుకోవాలి అని చెప్పారు. మీకు డబ్బింగ్ చెప్పేటప్పుడు తర్వాత సినిమా చూసుకున్న తర్వాత అసలు ఏమనిపించింది స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకుంటే? ఏందన్నా ఇంత జ్వరం వచ్చింది, సెగ ఇక్కడికి తగులుతుంది. నాన్నగారి నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? ఈ సినిమా పిచ్చి మనకి ఎందుకన్నా, మా మాటినన్నా నేను అందరు చూసి పిచ్చోడు అనుకుంటున్నారు. డాడీ ఎప్పుడంటే నేను సబ్జెక్టు చూసావా తల్లి, హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు. ఇబ్బంది అనిపించలేదా ఒక పక్క ప్రొడక్షన్ చూసుకుంటే ఒక పక్క యాక్టింగ్ చేయటం అనేది? అంటే అది మాకు వర్క్ కావాలి. వర్క్ ఎంత ఇస్తే అంత మేము హ్యాపీ ఫీల్ అవుతాం, అంత ఇష్టపడతాను. అవునరా తాగినాం, నైట్ ఆల్కహాలిక్స్ మార్నింగ్ వర్కాలిక్స్ మేము. అయితే ఏంది ఇప్పుడు? ఓకే, అంటే అడ్వెంచరా? అది నేను చెప్పండి, అది ఇంట్రెస్టింగ్ స్టోరీ. అట్నా అయితే అన్ని హాల్లోనే మాట. ఎంకరేజ్ చేయరా. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం అహంభో అభివాదయే.